అబ్బా ఎన్నాళ్లకు హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి ఇలాంటి విధ్వంసం చూసి గాయంతో కొన్ని మ్యాచ్లకు దూరమైన కీలక సమయంలో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ దుమ్మురేపేశాడు. వాంఖడేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అటు రికల్టన్ కూడా రెచ్చిపోవడంతో 229 పరుగుల టార్గెట్ ను చిన్నబోయింది. ఫలితంగా లక్నోకు 7 ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా అస్వస్థత కారణంగా దూరమైతే సూర్యకుమార్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. గాయం నుండి కోలుకున్న రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన లక్నో 29 పరుగులకే ఇంగ్లీష్ వికెట్ కోల్పోయింది. అయితే 1 డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన నికోలస్ పూరన్ ఓపెనర్ మిచెల్ మార్ష్ తో కలిసి అదరగొట్టేశాడు. వీరిద్దరూ భారీ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. రెండో వికెట్ కు కేవలం 34 బంతుల్లోనే 94 పరుగులు జోడించారంటే వారి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. పూరన్ 21 బంతుల్లోనే 63, మార్చ్ 25 బంతుల్లో 44 పరుగులకు అవుట్ అయ్యారు. తరువాత పంత్, రఘువంశీ నిరాశపరిచిన మార్కరం 31 నాట్అవుట్, హిమ్మత్ సింగ్ 40 నాట్అవుట్ రాణించారు. వీరిద్దరూ 6వ వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా లక్నో 20 ఓవర్స్ లో 228 పరుగులు చేసింది. ముంబై బౌలర్స్ లో బుమ్రా, దీపక్ చాహర్, గజన్ఫర్ ఘోరంగా విఫలమయ్యారు. తరువాత భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రికల్టన్, రోహిత్ శర్మ రెచ్చిపోయారు. తొలి బంతి నుంచే విరుచుకుపడ్డారు. భారీ షాట్లతో స్టేడియం నలువైపులా బౌండరీలు, సిక్సర్ల మూత మోగించారు. పవర్ ప్లేలో 71 పరుగులు చేసిన ముంబై ఆ తరువాత మరింత దూకుడుగా ఆడింది. రికల్టన్, రోహిత్ తొలి వికెట్ కు 10.5 ఓవర్స్ లోనే 143 పరుగుల పార్ట్నర్షిప్ సాధించారు. ఐపీఎల్ లో ఏ వికెట్ కైనా ముంబై తరఫున ఇది 5వ అత్యధిక భాగస్వామ్యం. రికల్టన్ 32 బంతుల్లో 83 పరుగులు చేయగా రోహిత్ శర్మ తన దూకుడు కొనసాగిస్తే సెంచరీ చేసేలా కనిపించాడు. చివరి హిట్ మ్యాన్ 44 బంతుల్లో 84 పరుగులకు వెనుదిరిగాడు. అనంతరం తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యారు. ఈ దశలో నమంధిరి 23 నాట్అవుట్, విల్ జాక్స్ 10 నాట్అవుట్ జట్టును గెలిపించారు. ముంబై ఇండియన్స్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ అందుకుంది. ఈ సీజన్లో ముంబైకి ఇది 3వ విజయం.